ఐత్రేయ ఉపనిషత్తు మననంలో ఉన్నాం. ఈ మనన కార్యక్రమానికి మనకు మొదటిగా అధ్యయనం చేయించినటువంటి అభయానంద సరస్వతి వారికి అనేక ప్రణామములు. పద్మార్థానంద వారు, దయానంద సరస్వతి, చిద్రూపానంద వారు, తత్వవేదానంద గారి వీడియోలు అత్యంత ఉపయోగంగా ఉన్నాయి. ఆనందగిరి టీక నేను ఈ ఉపనిషత్తుకి అయితే చూచుటలేదు. అవసరం వస్తే ఎప్పుడైనా అది కూడా చూస్తాను. దీంతో పాటుగా కొంపెల్ల దక్షిణామూర్తి గారి పుస్తకం కూడా చూస్తూ ఉన్నాను. 1వ మంత్రంలో ఉన్నాం. 2వ మంత్రానికి పోయే ముందు 1వ మంత్రం అతి విశిష్టమైనటువంటి ఉపనిషత్ మంత్రాలలో 1వ మంత్రం చాలా ముఖ్యమైనది. దానిని ఒక్కసారి మనం మళ్ళీ కొంచెంసేపు చూసుకుందాం. టైం ఉంటే 2వ మంత్రంలోకి వెళ్తాం. ఓకే, ఏమిటి మొదటి మంత్రం? రాసుకోండి అన్నీ కొంచెం కొంచెం. ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్. ఒక సెంటెన్స్ అది. నా అన్యత్ కించన మిషత్. రెండో సెంటెన్స్. స ఈక్షత లోకాన్ ను సృజై ఇతి. సృజా ఇతి అంటే విడదీస్తే సృజై ఇతి అవుతుంది. ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ నాన్యత్ కించన మిషత్ స ఈక్షత లోకాన్ ను సృజై ఇతి. సరే, ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఎందుకంటే ప్రతిపదార్థం మనకు తత్వవేదానంద వారి పుస్తకంలోనూ ఇవ్వలేదు. ఇంతకుముందు కూడా మనం ప్రతిపదానికి అర్థము చూడలేదు. ఇదం, దీనికి అన్వయం ఏమిటి? పదచ్ఛేదము. ఆత్మావా ఇదం ఏకః ఏవ అగ్రే ఆసీత్. ఒక సెంటెన్స్. నా అన్యత్ కించన మిషత్. ఇంకో సెంటెన్స్. సహ ఈక్షత లోకాన్ ను సృజై ఇతి. 2వ మంత్రంలో మొదటి ముక్క కూడా చాలామంది పెద్దవాళ్ళు దీంతో కలిపే చెప్తారు. సహ ఇమాన్ లోకాన్ అసృజత. స ఇమాన్ లోకాన్ అసృజత. దీనికి సంబంధించిందే కాబట్టి ఈ 4 వాక్యాలను కలిపి చూసుకోవడం బాగుంటుంది. ఇప్పుడు ఇది అన్వయం ఎలా ఉంటుంది? ఇదం అగ్రే ఆత్మా ఏక ఏవ ఆసీత్. ఇదం అగ్రే, ఈ కనపడుచున్నటువంటి సకల ప్రపంచము. ఇదం ప్రతిపదార్థం. ఇదం, ఈ కనపడుచున్న సకల ప్రపంచము. అగ్రే, సృష్టికి పూర్వము, అంటే కనపడుచున్న ప్రపంచం కంటే ముందు. ఆత్మా ప్లస్ ఏకః ప్లస్ ఏవ. ఆత్మా ఏక ఏవ, ఆత్మతోనే ఏకము అయి ఉండెను. వై, నిశ్చయంగా కదా. మిషత్ అన్యత్ అంటే వ్యాపారము చలనము కలిగిన కించన మరేదియును నా అంటే నా అస్తి. వెర్బు తెచ్చుకోవాలి. నా అస్తి, లేదు. ఇదమగ్రే ఆత్మా ఏక ఏవ ఆసీత్ అన్యత్ కించన మిషత్ న అస్తి. వై సహ వితిన్ బ్రాకెట్స్ ఆత్మ లోకాన్ సృజై ఇతి ఈక్షత. సహ ఇమాన్ లోకాన్ అసృజత. 3 వాక్యాలు ప్లస్ 1 ఫ్రమ్ ద సెకండ్ మంత్. 4 వాక్యాలు. ఇదం, ఈ కనపడుచున్నటువంటి సకల ప్రపంచం. అగ్రే, సృష్టికి పూర్వము. ఆత్మా ఏకః ఏవ,
ఆత్మతోనే ఏకమై ఉండెను. ఒకటే ఉంది, అది ఆత్మ. మరి ఈ ప్రపంచం ఇది అప్పుడు లేదు, ఇది ఆత్మతో కలిసే ఉంది. వై అంటే నిశ్చయంగా కదా. మిషత్ అన్యత్. మిషత్ అంటే కళ్ళు ఇలా మూసి తీసుకుంటే మిషత్. నిమిషత్, ఉన్మిషత్ అంటున్నాం కదా. కనురెప్పల కదలికను మిషత్ అంటారు. ఎందుకు? అన్నిటికన్నా చిన్న చలనము శరీరంలో ఏది? రెప్పపాటు. అందుకే ఏదైనా చెప్పాలంటే రెప్పపాటు కాలంలో అయిపోయిందంట. అది చలనము అని అర్థం. మిషత్ అంటే నిమిషత్తు ఉన్మిషత్తు అన్నవి కంటికి సంబంధించినవి కాబట్టి మూయడము తెరవడం అర్థం. మిషదన్యత్ అంటే ఏ వ్యాపారము చలనము. చలనం అంటే క్రియ జరుగుతుంది. చలనం ఏమిటి? మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ టైమ్ ఈజ్ ఎనర్జీ. అంటే మ్యాటర్ ఉంటే ఆ మ్యాటర్ కొంత సమయం తీసుకుని కదిలితే క్రియ జరుగుతుంది, ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ వలన క్రియ. అంటే అక్కడ కార్యాలు లేవు, క్రియలు లేవు, చలనము లేదు, వ్యాపారాలు లేవు. చలనము కలిగినవి కించనా మరి ఏదియు నా అస్తి. అస్థి అనేది లేదు, తెచ్చుకోవాలి. నా అస్తి. సరే, లేకపోతే లేకపోయింది. ఆత్మగారు అలా ఉండొచ్చుగా. సహా ఆయాత్మ వయ్యాత్మ లోకాన్ ను సృజై ఇది. సృజై ఇది. ను అంటే నిశ్చయంగా, సృజింతును అని, సృజై సృజింతును ఇది అని సంకల్పించను అని సంకల్పించాడు. సృజై ఇది ఈక్షత. ఈ లోకాలను నేను సృష్టిస్తాను అని అనుకొనెను. ఈక్షత. సహా ఆత్మ అతడు ఇమాన్ లోకాన్, ఇమాన్ లోకాన్ ఈ లోకములను అసృజత. ప్యాస్టెన్స్ ఉంది కదా ముందు. అసృజత సృష్టించను. ఎటువంటి ప్యాస్టెన్స్ ఇది? దూరభూతకాలం. అసృజత సృష్టించను. ఓకే. ఈ కనబడు సకల ప్రపంచము సృష్టికి పూర్వము ఆత్మతో ఏకమై ఉండెను. మరి బ్రహ్మం అని చెప్పకుండా ఆత్మని ఎందుకు చెప్పారండి అంటే, అదే ఇదిరా నాన్న, ఆత్మయే పరమాత్మ. అంటే సృష్టికి పూర్వము అంతా పరమాత్మయే అయి ఉండెను, లేక ఆత్మయే అయి ఉండెను. దీనికి శంకర భాష్యాన్ని మనం డైరెక్ట్గా చూడము, కానీ ఇండైరెక్ట్గా చూస్తాం. ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్. ఏమిటి సృష్టి తాలూకా ఈ మంత్రం తాలూకా తాత్పర్యము? బ్రహ్మ లేక ఆత్మ అభిన్న నిమిత్త ఉపాదాన వివర్త కారణం బ్రహ్మ. జగత్తుకి అభిన్న. ఏమిటి భిన్నత్వం? లేదు. సజాతీయ భేదము లేదు, విజాతీయ భేదము లేదు, స్వగత భేదము లేదు. ఏక ఏవా అనడం, ఏక అనడంలో స్వగతము, ఏవా అనడంలో సజాతీయం, నాణ్యత్ కించన మిషత్ అనడంలో విజాతీయము లేవు అని తెలుస్తోంది. ఏకం అంటే స్వగత భేదాలు లేవు, బ్రహ్మ నిరాకారము, అవయవాలు లేవు, బ్రహ్మలో పార్ట్స్ లేవు, అంశాలు లేవు. ఏవా అంటే సజాతీయ భేదరహితంగా ఉంది, ఒకటే బ్రహ్మ, రెండోది లాంటిది మరొకటి లేదు. ఆకాశం ఉందనుకోండి, దానికి కూడా ఇంకోటి ఆకాశం ఏమిది లేదు, దాంట్లో స్వగత భేదాలు లేవు. కానీ ఆకాశంలో కదిలేవి కొన్ని ఉన్నాయిగా, వాయువు ఇలాంటివన్నీ. నాణ్యత్ కించన మిషత్ అన్నది ఆత్మ విషయంలో ఇంక వేరేది లేదు, అంటే విజాతీయ భేదం కూడా లేదు. ఆకాశానికి బ్రహ్మకు ఏమిటి తేడా? ఏకము ఏవా అనేటటువంటిది ఆ రెండు ఒక్కటే ఆకాశం. అది కించనం ఇషత్, కించన ఇషత్ ఉన్నది ఆకాశంలో, వాయువు ఇత్యాది విజాతీయ పదార్థాలు ఉన్నాయి.
ఎక్కడైతే మాత్రం నా అన్యత్ కించన మిషత్. ఓకే. ఓకే. ఇప్పుడు ఆత్మ అనేది అంటే ఏదైనా ఉపాదాన కారణము నిమిత్త కారణము తానే అయినది ముడిసొరకు తానే ఆ చేసేటటువంటి తెలివి ఇంటెలిజెన్సు తానే. ఇట్ ఈస్ బోత్ ది మ్యాటర్ అండ్ ది మేకర్. మ్యాటర్ ఇస్ ది ఉపాదాన, మేకర్ ఇస్ ద నిమిత్త. అలాంటిది ఏదైనా ఉన్నది అసలు సృష్టిలో? యథో ఊర్ణనాభి స్వచతే గ్రహణతే చ అంటూ ముండకం చెప్పింది. ఊర్ణనాభి సాలెపురుగు దాని యొక్క గూడు కట్టుకోవడానికి ఉపాదాన కారణమైనటువంటి ఆ తంతువుల మెటీరియలు అదే. ఆ తంతువులను సృజించి మళ్ళీ వెనక్కు తీసుకునేటటువంటి శక్తి అదే. అదేవిధంగా పరబ్రహ్మము నుంచే అంతా వచ్చింది. అదే ఉపాదాన కారణము, అదే నిమిత్త కారణము. ఇక్కడ పరబ్రహ్మ బదులు ఆత్మ అన్నారు. ఆత్మ అన్న ఇదన్నా ఒకటి. కారణం ఏకం, కార్యం అనేకం. కారణం ఏకం, కార్యం అనేకం. కారణం నిత్యం, కార్యం అనిత్యం. కారణం సారం, కార్యం అసారం. కారణం సత్యం, కార్యం అసత్యం. సో if we summarize that, karanam is equal to brahma is equal to atma is equal to ekam nityam saram satyam. కార్యం అనేకం అనిత్యం అసారం అసత్యం. ఈ బోధన ఎప్పుడైతే ఉపదేశం చేస్తున్నామో ఆ ఉపదేశం చేస్తున్నటువంటి తరుణంలో బ్రహ్మ కారణము, జగత్తు కార్యం. కారణం ఏకం, నిత్యం, సారం, సత్యం. కార్యం అనేకం, అనిత్యం, అసారం, అసత్యం అంటే మిథ్య. తరువాత భగవత్పాదుల వారి భాష్యంలో మొదట ఆత్మనేమని చెప్పారు ఆయన? ఆత్మేతి ఆప్నోతేహి అత్తేహి అతతేర్వా పరః సర్వజ్ఞః సర్వశక్తి అశనాయాది సర్వసంసార ధర్మవర్జితః నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావః అజః అజరః అమరః అమృతః అభయః అద్వయః వై. నిశ్చయంగా భాష్యంతకన్నా ప్రెసైజ్గా ఎవరు రాయలేరు. ఆత్మకి 3 లక్షణాలు చెప్పారు. ఆత్మ అనే పదానికి 3 వ్యుత్పత్తులు చెప్పారు. ఏమిటా 3 వ్యుత్పత్తులు? ఇప్పుడు చెప్పుకున్నాం. యదాప్నోతి యదా దత్తే యచ్ఛాత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావో తస్మాదాత్మేతి గీయతే. రాసుకోండి ఈ శ్లోకాన్ని. యదాప్నోతి యదా దత్తే యదాప్నోతి యదా దత్తే దసరా యదాప్నోతి యదా దత్తే యచ్చాత్తి యచ్చ అత్తి యచ్చాత్తి విషయానిహ యదాప్నోతి యదా దత్తే యచ్చాత్తి విషయానిహ. యచ్చాస్య సంతతో భావః యచ్చాస్య సంతతో భావః తస్మాదాత్మేతి గీయతే. తస్మాదాత్మేతి గీయతే.
తస్మాత్ దేర్ఫోర్ ఆత్మేతి ఆత్మ ఇతి గీయతే పాడబడుతుంది, చెప్పబడుతుంది. ఎక్కడదండి ఈ శ్లోకం? కఠోపనిషత్తులో కోటేషన్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన 3 లక్షణాలు చెప్పారు. ఆప్నోతి, ఆదత్తే, అత్తి అంటే ఆత్మ. ఆప్నోతి అంటే ఏమిటి? ఆదత్తే అంటే ఏమిటి? అత్తి అంటే ఏమిటి? ఈ 3 తెలుసుకో. ఓకే. ఈ కనబడు సకల సృష్టికి పూర్వము ఆత్మతోనే ఏకమై ఉండెను. ఆత్మ అనగా పరమాత్మ. ఇతడు ఎవరు? సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఆకలి దప్పిక మొదలగు సంసార ధర్మములు లేనివాడు, నిత్యశుద్ధుడు, బుద్ధుడు, నిత్యముక్తుడు, అజుడు, అజరుడు, పుట్టనివాడు, ముసలితనం లేదు, అమరుడు, అమృతుడు, అభయుడు, అద్వయుడు, జగములు నామరూప భేదాలు కలిగి కర్మలు కర్మభేదాలు కలిగి ఉన్నాయి కనుక అనేక భేదాలతో భిన్న భిన్నంగా ఉన్నాయి. ఆత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త అజహ అజరహ అమరహ అమృత అభయ అద్వయ, ఆకలి దప్పికలో మొదలైనటువంటి సర్వ సంసార ధర్మవర్జిత అన్నారు ఆయన. ఓకే. భిన్న భిన్నాలైనటువంటి జగత్తులు పుట్టువనకు ముందు అంటే ఆవిర్భావానికి మునుపు ఆ నిత్యశుద్ధ చైతన్యంతో ఏకమై ఉండెను. అంటే ఆత్మ ఒక్కటే ఉండెను, అంటే బ్రహ్మం ఒక్కటే ఉండెను. సరేనండి, ఉండెను ఉండెను అని పాస్ట్ టెన్స్లో చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు ఒక్కడు కాదా ఆత్మ? అప్పుడేనా ఒకడు? ఎప్పుడో దూరభూత కాలంలో ఆత్మ ఒకటై ఉన్నదని చెప్పారు. మరి ఇప్పుడు ఆత్మ అనేకమా ఏకమా? ఇప్పుడు కూడా ఏకమవుతే మరి అనేకంగా కనిపిస్తుంది నాకు. ఇప్పట్లో అతడు ఒకడు కాదా? మరి మరి ఉండెను అనే భూతకాలం ఎందుకండి? చెప్తున్నాను విను. ఇప్పుడును అతను ఒక్కడే. ఈవెన్ నౌ ఆల్సో ఈజ్ ఓన్లీ వన్. అయితే సృష్టి ప్రకటమవడానికి పూర్వమునకు ఇప్పుడుకి చిన్న తేడా ఉంది. ఏమిటా తేడా? ఆవిర్భావానికి పూర్వము నామరూప భేదాలు బయటకు రాలే, వెలువరింపబడలేదు. అప్పట్లో ఈ జగాలు ఆత్మ అనే ఒక శబ్దంలోనే చెప్పేసరికే ఆ జ్ఞానంలోనే అన్నీ అందులో ఉన్నాయి. సృష్టి లేదనుకోండి, అప్పుడు ఎవరైనా ఆత్మ అంటే ఇంకేమీ లేవు, అన్నీ ఆత్మలోనే ఉన్నాయి అని తెలుసు. ఇప్పుడు ఆత్మ అనేటటువంటి శబ్దము చెప్పేసరికల్లా జగముల యొక్క నామరూపభేదాలు వెలువరింపబడ్డాయి కాబట్టి అనేకములైనటువంటి మాటల వలన కలిగేటటువంటి జ్ఞానం కూడా ఏర్పడింది. అటువంటి జ్ఞానాన్ని సవిశేష జ్ఞానము అంటారు. నిర్విశేష ఆత్మజ్ఞానాన్ని నిర్విశేష జ్ఞానము అంటారు. దీనికి ఎలా చెప్పుకోవచ్చు? సముద్రం ఉన్నది, సముద్రంలో జలాలు ఉన్నాయి. ఆ జలాలలో నురుగు బుడగ ఏది లేనప్పుడు అప్పుడు ఏమిటుంది? ఒక్క సముద్ర జలమే ఉన్నది, జలమే ఉన్నది. నురగలు బుడగలు వేవ్స్ అవన్నీ పుట్టిన తరువాత ఇప్పుడు ఆ జలము ఉన్నది, నురగలు బుడగలు వేవ్స్ అవి కూడా ఉన్నాయి అంటూ చెప్పవచ్చు. ఆ విధంగా ఒక్క జలమే ఉన్నప్పుడు ఒక్క ఆత్మే ఉన్నది అన్నట్టు. నురగలు బుడగలు వేవ్స్ తరంగాలు అవన్నీ ఇప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మరి ఒకటే ఉందా? జలం ఒక్కటే ఉన్నది. అయితే నామరూపాలు నురగలు బుడగలు తరగలు తరంగాలు అంటూ ఏ విధంగా మీరు వేరు వేరు పేర్లు చెప్తున్నారో అలాగేనరా నాన్న, ఇప్పుడు కూడా ఆత్మ ఒకటే, కానీ వ్యవహారికంగా అనేకమైన నామరూపములతో వెలువడినది. అప్పట్లో ఎప్పట్లో? సృష్టి జరగడానికి ముందు బ్రహ్మము కన్నా చలనాది వ్యాపారములు కలిగినటువంటిది మరి ఏదియును లేదు.
నకించన మిషత్, చలనాది వ్యాపారములు లేవు. ఇలా చెప్పడం వలన సాంఖ్యులు ఏం చెప్తారు? జడమైన ప్రధానం నుంచి ఇది వచ్చిందంట. అది స్వతంత్రంగా రాలేదు, ప్రధానం నుంచి వచ్చింది. ఇక్కడేం చెప్తున్నాము? తను సృష్టించాలి అని సంకల్పించాడు, సంకల్పించింది ఆత్మ అంటున్నాం. అంటే ఏంటన్నమాట? అక్కడ జడము కాదు, స్వాతంత్రము. సంకల్పం అనేది ఒక థింకింగ్ కదా, ఒక విధమైన జ్ఞాన సంబంధమైన ప్రక్రియ కదా. చేత ఇక్కడ జడము నుంచి సృష్టి పుట్టలేదు. సంఖ్యలు జడమైన ప్రధానం నుంచి పుట్టిందంట. ఇక్కడ సృష్టి చైతన్యము నుంచే పుట్టింది. కాణాదులు ఏం చెప్తారు? అణువులని చెప్తారు. చిన్న చిన్న అణువులండి, ఆ అణువులన్నీ కలిసేయండి, 2 అణువులు 4 అయ్యండి, 4 8 అయ్యండి, అలా పదార్థాలు ఏర్పడ్డాయని. ఇక్కడ అణువులు అన్నప్పుడు అనేకమైన ఉన్నాయి. ఈ సందర్భంలో ఆత్మ కంటే వేరే ఒక్క అణువు లేదు. అంటే కాణాదుల సిద్ధాంతాన్ని కూడా మనము నిరాకరించినట్లయింది. సృష్టికి పూర్వమునకు కార్యకరణాలు ఏవీ లేవు కదా. కార్యము అంటే క్రియేటివ్ పవర్, అంటే ఆయనకి ఎఫిషియెంట్గా చేయడానికి ఏ ఎనర్జీ ఏమీ కనపడలేదు, ఒట్టి ఆత్మ కదా అది. కరణములు అంటే సాధనాలు కూడా ఏమీ లేవు. అతడు ఏ విధముగా చూశాడు? ఆయనకి మనసు లేదు కదా. ఆలోచించాలి అంటే మనసు ఉండాలి కదా. మనం ఏదైనా ఆలోచించాలంటే నాకు మనసు ఉండాలి కదా. మరి ఆత్మకు మనసు లేదే, మరి ఎలా ఆలోచించింది ఆత్మ? సృష్టించాలని అనుకున్నది అన్నారు కదా, ఇక్షతే అన్నారు కదా. అంటే ఈ విషయంలో ఏం దోషం లేదయ్యా, చిక్కేమీ లేదు. ఆత్మ సహజంగానే సర్వజ్ఞుడు. ఆత్మ అంటేనే జ్ఞాన స్వరూపము. దాని జ్ఞానానికి వేరే మనస్సు అనే ఉపాధి అక్కర్లేదు. సర్వజ్ఞుడైనటువంటి ఆత్మ చక్కగా ఆలోచించి చేసింది అనడంలో ఏమీ తప్పు లేదు అన్నారు భాష్యం. అతనికి కాళ్ళు చేతులు లేవు, అయినా సరే చాలా వడిగా వెళ్ళిపోతాడు. ఎవరు ఏదైనా ఇస్తే ఎవరు ఏమి ఇచ్చినను గ్రహించును, పుచ్చుకొనును అని ఒక మంత్రాన్ని వర్ణించారు. ఆ మంత్రాన్ని కోట్ చేశారు. ఏమిటా మంత్రం? అక్కడ ఉంది. అపాణిపాదో జవనో గృహీత. ఆ పాణి చెయ్యి లేదు, ఆ పాదో కాలు లేదు, జవనహ అంటే నడుస్తున్నాడు, గృహీత పుచ్చుకుంటున్నాడు. అతనికి కాళ్ళు లేవు, చేతులు లేవు, ఆయన నడుస్తున్నాడు, ఆయన పుచ్చుకుంటున్నాడు. నయం దోష సర్వజ్ఞ స్వభావ్యాత్ తథాచ మంత్ర. అలా మంత్రమే ఉందయ్యా. అపాణిపాదో జవనో గృహీత ఇత్యాది. కేనాభిప్రాయణ ఇది ఆహా లోకాన్ అంటే అడుగుతున్నారు. అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు. అపానిపాదు జవనో గృహీత అనేటటువంటి మంత్రాన్ని కోట్ చేసి, ఆయనకు చేతులు లేవు కానీ పుచ్చుకుంటాడు, కాళ్ళు లేవు కానీ ఆయన వడివడిగా వెళతాడు. ఈ అభిప్రాయంతో చూశాడు. లోకమున గూర్చి ప్రాణుల కర్మ యొక్క ఫలోపభోగమునకు ఎందుకు సృష్టించాల్సిన అవసరం వచ్చిందయ్యా? ప్రాణులు పూర్వ జన్మలలో ఎన్నో పూర్వకల్పాలలో ప్రాణులు కర్మలు చేసి ఉన్నాయి. ఆ కర్మల తాలూకా కోడెడ్ పుస్తకం ఎంత మెటీరియల్ ఉంది. మరి వాళ్ళకి కర్మఫలాల అనుభవం రావాలిగా. అనుభవాని కోసం లోకాలు కావాలి. దానికోసం అంబస్సు మొదలైనటువంటి లోకాలు కావాలి కదా. ఆ లోకాలను సృజిస్తాను. ఎన్నో కోట్ల ప్రాణులు పూర్వకల్పాలలో కర్మలను చేసి కర్మఫలాన్ని దాచిపెట్టుకున్నాయి. ఆ కర్మఫలాలను అనుభవించాలి. కర్మఫల ఉపభోగమునకు లోకములు కావాలి. ఈ లోకాలంటే మొట్టమొదట తినడానికి తిండి, నీరు, గాలి కావాలిగా. వీటన్నిటినీ నేను సృజిస్తాను అని అనుకున్నట్టు భగవత్పాదు. ఈ ఐతిరేయం అనేటటువంటి ఉపనిషత్తు ఋగ్వేదానికి సంబంధించినది మనకు తెలుసు. ఈ అధ్యాయానికి ముందు 3 అధ్యాయాలు జరిగాయి. ఇది 4వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలలో ప్రాణోపాసన చెప్పారు. ప్రాణం అంటే హిరణ్యగర్భ.
ప్రాణమన్న, సూత్రాత్మ అన్న, హిరణ్యగర్భ బ్రహ్మ అన్న ఒక్కటే. ఆ హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసనలు చెప్పారు. కర్మకాండలో చెప్పినటువంటి కర్మలతో పాటు కర్మాంగోపాసన, కర్మ అంగ ఉపాసన అంటే ఏమిటి? మెయిన్గా కర్మ ఉంటుంది, దాని యొక్క అవయవము అంగముగా ఉపాసన ఉంటుంది. ఉపాసన అనేటటువంటిది సెపరేట్గా ఎక్స్క్లూజివ్గా ఉండదు. కర్మ అంగ ఉపాసన. కర్మ అనేది ప్రాధాన్యము, ఉపాసన అనేది గౌణము, సెకండరీ. అటువంటి దాన్ని కర్మోంగోపాసన. ప్రాణోపాసన సైతము కర్మోంగోపాసన చేసి ఉండొచ్చు, లేక కేవల ప్రాణోపాసన చేసిన వాడు పరిశుద్ధమైన చిత్తాన్ని కలిగి ఉంటాడు. దానినే చిత్తశుద్ధి అన్నారు. చిత్తశుద్ధి ఎందుకు? మరి ఇవన్నీ ఎందుకండి బోధించడం? ఈ సృష్టి, ఇవి కర్మలు, ఈ ఉపాసనలు 6 అధ్యాయాలు చాందోగ్యంలో 6 నుంచి 8 వరకు, 8, 7, 8, 6, 7, 8 చెప్పియచ్చు కదా. 1 నుంచి 5 వరకు ఉపాసనలు ఎందుకయ్యా అంటే, ప్లేటు క్లీన్ చేయకుండా అందులో అన్నం తింటామా? అదే అడిగారు చిన్మయానంద. నాకు అన్నం పెట్టండి. ఒక ఆవిడ అడిగింది, ఎందుకండి ఇవన్నీ చెప్తారు మాకు, డైరెక్ట్గా ఆత్మజ్ఞానం చెప్పియచ్చు కదా. సరే మీ ఇంటికి భిక్షకు వస్తాను ఆదివారం నాడు. వచ్చారు. పాత్ర శుద్ధం చేసి తెస్తాను. తేవద్దమ్మా, శుద్ధం చేయకు, ఆ మలినమైన పాత్రలోనే నాకు వడ్డించు. మలినమైన పాత్రలో ఎలా వడ్డిస్తాను స్వామి? వడ్డించలేను. మరి శుద్ధం చేయడం ఎందుకు అంటే, మీరు ఆహారం తింటానా పళ్ళెం తింటానా? నేను పళ్ళెం ఎలా ఉంటే ఏమి అని. పళ్ళెం శుద్ధంగా ఉంటే కదా స్వామి మీరు ఆహారాన్ని తినగలుగుతారు, సరి అయిన పోషకాహారాన్ని. అలాగే అమ్మా, నీకు కూడా నీ మనసు శుద్ధమవుతేనే ఆత్మజ్ఞానం అంటుకుంటుంది, లేకపోతే అంటుకోదు. అందుచేత కర్మలు, కర్మలతో కూడిన ఉపాసనలు, కేవల ఉపాసనలు, పూజలు, భక్తి, ఇవన్నీ కూడా పరిశుద్ధమైన చిత్తాన్ని కలిగించడానికి. పరిశుద్ధమైన చిత్తం ఉంటే ఆహారం వచ్చేస్తుందా? క్లీన్ ప్లేట్ ఆయన ముందు పెట్టేస్తే ఆయనకి ఆహారం సరిపోతుందా? చాలదు. పరిశుద్ధమైన ప్లేట్ అవసరమే, కానీ సరిపోదు. ఇట్ ఈస్ నెససరీ బట్ నాట్ ఎనఫ్ ఆర్ అడిక్వేట్. దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్? యు రిక్వైర్ ది ఆత్మజ్ఞాన. సాధన చతుష్ట సంపన్నుడవడానికి, బ్రహ్మ విద్యను అభ్యసించడానికి, అధికారిత్వాన్ని పొందడానికి ఈ అధ్యాయంలో మోక్షం సిద్ధించుట కొరకు కేవల ఆత్మ గురించి, నిర్గుణ ఆత్మ గురించి విద్యను ప్రస్తుతించి చెప్తున్నారు. నిర్గుణ ఆత్మతో ఏకమవడమే ముక్తి. దీనినే సాయుజ్యము అంటారు. చాలా వాదించారు పాపం, 44 పేజీలు పూర్వపక్షం వాళ్ళు. ఏమిటి వాదించారు? ఇది కేవలాత్మ గురించిన ఉపనిషత్తు కాదు, ఇది విశిష్టమైనటువంటి ఆత్మ లేక సగుణాత్మ లేక హిరణ్యగర్భ బ్రహ్మ గురించి చెప్తున్నటువంటి మంత్రము. ఇక్కడ ఆత్మ అంటేనేమో వ్యక్తమైనటువంటి సాకారమైనటువంటి హిరణ్యగర్భ బ్రహ్మనే సూచిస్తుంది. ఇది ప్రాణోపాసన కంటిన్యూవేషనే, ఇదేమో కేవల ఆత్మ గురించి కాదు అని వాళ్ళు వాదించారు. అంటే ఆత్మ సగుణాత్మ, నిర్గుణాత్మ. సగుణాత్మ అంటే సాకార సగుణ పరబ్రహ్మంలో మొట్టమొదటిదైన హిరణ్య గర్భబ్రహ్మ, దాని నుంచి వచ్చినటువంటి సృష్టి. నిర్గుణాత్మ అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ. ఈ ఉపనిషత్ మంత్రము భగవత్పాదులు చాలా గట్టిగా వాదించి ఏం చెప్పారంటే, నాయనా ఇది కర్మ ఉపాసనలకు సంబంధించినటువంటి స్వగుణాత్మని చెప్పేటటువంటి పరిస్థితి కాదురా, అది 3 అధ్యాయాల్లో అయిపోయింది. ఈ అధ్యాయంలో నిర్గుణ ఆత్మ విద్యను ప్రస్తుతించి ఇక్కడ చెప్తున్నారు. ఇదే ముక్తికి సాయుధ్యానికి మార్గము. కర్మోంగోపాసనలు కానీ కేవల ఉపాసనలు కానీ పనికిరావు. ఆ ఉపాసనలను, ఆ కర్మలను జ్ఞానముతో సముచ్చయము చేసి ఆచరించ వీలు పడదు. 40 పేజీలు రాశారు పాప. తొలి అధ్యాయంలో తొలి మంత్రంలో ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్రే ఆసీత్ అన్నారు. ఈ కనబడు సకల జగములు పుట్టు ఆవిర్భావానికి పూర్వం ఆ నిర్గుణాత్మతోనే ఏకమై ఉన్నాయి. ఇక్కడ ఆత్మ అనే పదము నిర్గుణ ఆత్మనే సూచిస్తుంది. ఆత్మ అనేటటువంటిది ఏమిటి?
యదాప్నోతి అంటే ఏదైతే వ్యాపించి ఉంటుందో, వ్యాపించి ఉండడం అంటే ఏమిటి? దానికి పరిధులు లేవు. నేనున్నాను, నేను వ్యాపించి ఉండగలనా? ఈ శరీరం వరకే ఉండగలను, ఫిజికల్ నేనుగా. అహమస్మిగా వ్యాపించి ఉండగలను. యదాప్నోతి ఏదైతే వ్యాపించి ఉంటుందో, ఎక్కడికి వ్యాపిస్తుంది? సర్వవ్యాపకం, సర్వగతం. యత్ ఆదత్తే ఏదైతే తనలోనికి తీసుకుంటుందో, యచ్చాతి ఏదైతే మింగుతుందో, తినేస్తుందో. ఈ మూడు డెఫినేషన్స్ కూడా సరిపడతాయి. యదాత్మనోతి, యదాదత్తే, యచ్చాతి విషయాన్నిహ. విషయములను ఆప్నుతి వ్యాపిస్తుంది అంటే సర్వ విషయములను వ్యాపిస్తుంది, సర్వ విషయములను తనలోనికి తీసుకుంటుంది, సర్వ విషయములను అత్తి అంటే అనుభవిస్తుంది. ఎలాగా? ప్రాణుల రూపం. యచ్చ అస్య సంతతో భావ ఏదైతే నిత్య స్వభావము కలిగినదో, తస్మాత్ దానిని ఆత్మేతి గీయతే. ఏది సకలమును వ్యాపించియుండునో, ఏది విషయములను గ్రహించునో, ఆదత్తే హెచ్చాతి ఏది విషయాలను అనుభవించునో అది ఆత్మ అని అర్థం. ఈ శృతిలో చెప్పబడిన ఆత్మ వ్యవహార విశిష్టుడు, కేవలుడు అను భేదంతో రెండు విధాలు. ఏమిటి? ఆత్మ హ్యాస్ గాట్ టూ ఫోల్డ్ అండర్స్టాండింగ్. వన్ ఈజ్ కాల్డ్ ది అపరబ్రహ్మ, ద అదర్ ఈజ్ కాల్డ్ ది పరబ్రహ్మ. అపరబ్రహ్మ అంటే వ్యవహార విశిష్టమైన సవిశేష సాకార సగుణ రూప. వ్యవహార విశిష్టమన్నా, సవిశేషమన్నా, సగుణ సాకారమన్నా, హిరణ్యగర్భ బ్రహ్మ అన్నా, అపరమన్నా ఒక్కటి. రెండవది ఏమిటి? వ్యవహారాలు లేని నిర్విశేష కేవల చైతన్య స్వరూప నిరాకార నిరంజన పరబ్రహ్మ. దేని గురించి అండి ఈ మంత్రం మాట్లాడుతోంది? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ మై డియర్. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ది వ్యవహార విశిష్ట, దిస్ ఈజ్ అబౌట్ ది కేవల. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే మూడు వ్యవహారాలు జీవుడికి ఉన్నాయి. మాండూక్యంలో చదువుకుంటూ జీవుడికి ఈ సుషుప్తి సమయంలో తన ఉపాధి పూర్తిగా లైవి. ఉపాధి అంటే ఏమిటి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. స్థూల శరీరం వర్ణం లేదు, మనసు కూడా పనిచేయటం లేదు, ఉపాధి లైవి. అప్పుడేమయ్యాడు జీవుడు? తన యొక్క చైతన్యానికి చాలా దగ్గరగా వెళ్ళిపోయాడు, కారణ రూపంలో ఉన్నాడు. అంచేత యచ్చ ఆప్నోతి అనే మాటతో చెప్తే ఆత్మశబ్దానికి అర్థం. ఈ విషయంలో కైవల్యోపనిషత్తు ఏముంది? సుషుప్తి కాలే సకలే విలీనే తమోభిభూత సుఖరూపమేతి. సుషుప్తి కాలే, సుషుప్తి సమయం నందు, సకలే విలీనే. సకలమనగా ఏమిటి? విశ్వుని అనుభవాలు, తేజస్సుని అనుభవాలు కూడా విలీనే. నా అంతఃప్రజ్ఞ నా బహిష్ప్రజ్ఞ, నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం, నా కంచన కామం కామయతే, నా కంచన స్వప్నం పశ్యతే. ఇప్పుడు ఎలా ఉన్నాడు? తమో అభిభూత. తమస్సు చేత అంటే అజ్ఞానం చేత, స్వరూప అజ్ఞానం చేత అంటే అగ్రహణం చేత అభిభూత, అభిభూతుడై అంటే దానితో కలిసి ఉన్నాడు. జీవుడు అవిద్య ఆవృతుడై ఉన్నాడు. అప్పుడు దానినే సుఖరూపము అంటారు. హాయిగా నిద్రపోయానండి నేను అంటాం కదా, సుఖరూపం ఏతి అంటూ కైవల్యోపనిషత్తు చెప్పింది. జీవుడు అవిద్య ఆవృతుడై ఆనందంగా సుఖంగా ఉంటాడు. అయితే ఆయన బ్రహ్మమా అక్కడ? అబ్బే, బ్రహ్మమునకు అవిద్య లేదుగా. ఈ సుఖరూపంలో ఉన్నటువంటి తమోభిభూతుడైన సుషుప్త పురుషుడుకు లేక సుప్త పురుషునకు అవిద్యావృతుడు కనుక అగ్రహణము గలదు. బ్రహ్మలో అగ్రహణం అన్నది ఉండదు. స్వరూప జ్ఞానమే బ్రహ్మ కనుక యచ్చాప్నోతి ఎవడు పొందుచున్నాడో అతడు ఆత్మ అనే తొలి ఆత్మ శబ్దానికి అర్థం. స్వప్నావస్థలో జీవుడు తాను జాగ్రత్తములలో అనుభవించినటువంటి అంతఃకరణ వాసనను గ్రహిస్తాడు కాబట్టి ఆదత్తే అన్నాడు.
ఆప్నోతి పొందుచున్నాడు. దేన్ని పొందుచున్నాడు? అదిగో దగ్గర దగ్గర ఆత్మభావాన్ని, ఈశ్వరుడుగా ఉన్నాడు ఇంకా కారణంగా. అది ఆప్నోతి అనే దానికి అర్థం. ఆదత్తే అంటే అర్థం ఏమిటి? అనుభవిస్తున్నాడు. ఏమిటి గ్రహించి అనుభవిస్తున్నాడు. ఏమిటి గ్రహిస్తున్నాడు? వాసనలను గ్రహించి వాసనామయమైనటువంటి మనోనిర్మితమైన ప్రపంచాన్ని గ్రహిస్తున్నాడు. ఎప్పుడు? స్వప్నం. ఓకే. సతు తత్ర ప్రస్వపతి అస్య లోకస్య సర్వావతో మాత్రాం ఉపాదాయ స్వయం విహత్య స్వయం నిర్మాయ స్వేన భాష స్వేన జ్యోతిష ప్రస్వపితి అంటూ బృహదారణ్యకం వాజస్యనేయ మహర్షి గారు చెప్పారు. సతు తత్ర ప్రస్వపితి, చక్కగా నిద్రలో ఉన్నాడు. అస్య లోకస్య సర్వావత మాత్రాం ఉపాదాయ స్వయం విహత్య స్వయం నిర్మాయ స్వేన భాష స్వేన జ్యోతిష ప్రస్వపితి అన్నారు. స్వప్నావస్థ అనగా బాహ్యేంద్రియముల ఉపరమము. ఇంద్రియాలు లేవు, అంతఃకరణ వృత్తులు మాత్రమే ఉన్నాయి. అంటే స్వప్నాన్ని వర్ణిస్తున్నారు. స్వప్నావస్థ అంటే బాహ్యేంద్రియ బహిష్ప్రజ్ఞ లేదు, అది ఉపరమించింది. ఇంద్రియ వ్యాపారాలు పెట్టేశాడు. అంతఃకరణమైనటువంటి మనస్సు యొక్క వృత్తి మాత్రమే ఉంది. సతు తత్ర ప్రస్వపతి అస్య లోకస్య సర్వావత మాత్రాం ఉపాదాయ, అంతఃకరణ వృత్తుల యొక్క ఒక మాత్రను అంటే ఆ వాసనలను మాత్రమే ఉపాదాయ తీసుకుని స్వయం విహత్య అంటే ఈ అవస్థలో తాను జాగ్రత్తములలో చూసినటువంటి అనేకమైన భౌతిక విషయాలన్నింటినీ ఉన్నాయి, వాటన్నిటినీ కూడా విహత్య వదిలిపెట్టి స్వయం తనకు తనుగా నిర్మాయ నిర్మించుకుని, దేనిని? స్వప్న ప్రపంచాన్ని. ఎవరు నిర్మించారు? ఆయనే నిర్మించుకున్నాడు మనసులు. స్వేన భాష తన యొక్క చిదాభాషతోనే, స్వేన జ్యోతిష తన యొక్క చైతన్య ప్రకాశము వలన ప్రస్వపితి స్వప్నాన్ని కంటున్నాడు. శృతి అందరి సర్వావతో అని ఉంది కదా. సర్వావాన్ అనడంలో ఆ దీర్ఘము సర్వావాన్కి సర్వవాన్ అనే అర్థం. సర్వా అనే దీర్ఘము వైదికం అక్కడ, అందువలన అలా. ఓకే. అప్పుడు ఏమిటైంది? జీవుడు జాగ్రత్త దేహమునందలి అభిమానము త్యజించాడు. విహత్య ప్రాతిభాసికమైన స్వప్నదేహాన్ని స్వయం నిర్మాయ, తన తేజస్సుతో శ్వేనభాష, తన అంతఃకరణ వృత్తులతో శ్వేన జ్యోతిష ప్రస్వపితి అన్నారు. కాగా యథాదత్తే అను మాటతో చెప్పిన ఆత్మ అనే మాటకు రెండవ అర్థం. ఎలా చెప్తున్నామంటే ఒకటి వ్యష్టిగాను ఒకటి సమష్టిగాను చెప్తున్నాం. యథాదత్తే యదాప్నోతి యథాదత్తే యచ్చాత్తి. ఆప్నోతి ఆదత్తే అత్తి, ఆదత్తే యచ్చాత్తి అనేదాన్ని వ్యష్టిగా సమష్టిగా చెప్పుకున్నాం. ఇప్పుడు వ్యష్టిగా చెప్తున్నాం. ఒక్కొక్కటి ఆప్నోతి ఆదత్తే అయిపోయింది. వ్యష్టిగా యచ్చాత్తి విషయానిహ అని చెప్పిన మాటకు అర్థము జీవుడు జాగ్రత్త అవస్థలో చక్షురాది ఇంద్రియముల సాయంతో రూపాది విషయాలను అనుభవిస్తున్నాడు. అదే స్త్రీ అన్న పానాది విచిత్ర భోగై స్వయేవ జాగ్రత్త పరితృప్తిమేతి అంటూ కైవల్య శృతి చెప్పింది. అంటే అటు వ్యష్టిగా చూసినా ఇటు సమష్టిగా చూసినా ఆత్మ అనేది యథాదత్తే యదాప్నోతి మొదటిది వ్యాపించి ఉంటుంది. యథాదత్తే ఏదైతే అన్నిటినీ వీరి తనలోకి తీసుకుంటుందో, యచ్చాత్తి ఏది భోగిస్తుందో అనే దానికి అటు ఇటు కూడా చెప్పు. యచ్చాత్తి విషయానీతి అనే మాటలో విషయానుభవము ఆత్మకు మాట. ఈ విధంగా ఆప్నోతి ఆదత్తే అత్తి అనే మాటలను పురస్కరించుకొని ఆత్మశబ్దాన్ని 3 విధాలుగా భగవత్పాదులు నిర్వచించారు. ఏ నిర్వచనాలు అక్కడ ఉపనిషత్ భాష్యంలో లేవు, కానీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే వాళ్ళు విశిష్టాత్మకు సంబంధించినవి. ఇవి కేవలాత్మను నిర్వచించవలసి ఉన్నది.
కేవలాత్మలో ఉంటాయా? కేవలాత్మ యొక్క సత్తా ఉనికి ఎట్టి పరిచ్ఛేదములు లేనిది, అపరిచ్ఛిన్నంగా ఈ కేవలాత్మ సకలమును నిండి ఎండును వ్యాపించి ఉండును కనుక ఆప్నోతి అనుపాట కేవలాత్మను నిర్గుణాత్మను నిర్వచింపవచ్చు. వాళ్ళ సందేహం ఏమిటంటే యదా యదాప్నోతి యదాదత్తే యచ్చాత్తి అనేటటువంటివి చూస్తుంటే ఇదంతా విశిష్ట ఆత్మ లేక సగుణ ఆత్మ గురించి చెప్తున్నట్టుగా ఉంది, అపరబ్రహ్మ గురించి కేవలాత్మగా ఉన్నట్టు లేదు అని వాళ్ళ వాదన. ఈయనేమిటంటున్నారు? కేవలాత్మ ఒక సత్తా లేక ఉనికి, అది పరిచ్ఛేదం లేనిది, అపరిచ్ఛిన్నము అంటే సర్వాన్ని వ్యాపించి ఉన్నది కనుక ఆప్నోతి అనేది కేవల నిర్గుణాత్మనే నిర్వచిస్తోంది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనేటటువంటి శృతి ప్రమాణము కేవలాత్మ అని చెప్పడానికి. ఆత్మ అంటే బ్రహ్మ లేక ఆత్మ అంటే సత్యం జ్ఞానం అనంతం. ఆ ఆత్మ నిర్గుణాత్మ, బ్రహ్మము సత్యము జ్ఞానరూపము అనంతము బ్రహ్మాండమును వ్యాపించి ఉండును అని తైత్రేయంలో చెప్పినట్లుగా ఈ నిర్గుణాత్మని గురించే ఈ ఉపనిషత్తు ఇక్కడ ముచ్చటిస్తోంది. ఇక్కడ విశిష్టమైన స్వగుణ ఆత్మ గురించి కాదు. ఆత్మావా ఇదమేక ఏవ అగ్రే ఆసీత్ అనేటటువంటిది ఉపక్రమం, అంటే స్టార్టింగ్. సర్వం తత్ ప్రజ్ఞానేతరం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ముగింపు. ఏదైనా సరే మొదట్లోనూ ముగింపులోనూ మధ్యలో కూడా ఏతమేవ పురుషం బ్రహ్మ తత్ తదమపశ్యతన్ అనేటటువంటి పరమాట కూడా మధ్యలో చెప్పింది కూడా నిర్గుణాత్మనే, నిర్గుణతత్వాన్ని తప్ప మరి ఏ విషయాన్ని చెప్పడం లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఆత్మ అనే శబ్దము నిర్గుణాత్మ సగుణాత్మ. పూర్వపక్షం వాళ్ళు ఇది సగుణాత్మ, ఈ ఉపనిషత్తు నిర్గుణాత్మని బోధిస్తోందని మీరు అంటున్నారు, మేము ఒప్పుకోము అంటున్నారు. అలా కాదురా, ఇది నిర్గుణాత్మనే బోధిస్తుంది అంటూ ఇక్కడ ఆయన చెప్పారు. అముష్మిన్ స్వర్గే లోకే సర్వాన్ కామాన్ ఆప్వా అమృత సమ అభవత్ అనుచు ఫలాన్ని కూడా స ఇమాన్ లోకాన్ అసృజత, అతడి లోకమును సృజించను. ఫలం ఏం చెప్పింది? అముష్మిన్ స్వర్గాన్ లోకే సర్వాన్ కామాన్ ఆప్వా అంటే స్వర్గలోకాన్ని మొదలుకొని అన్ని లోకముల యొక్క కోరికలను అన్నిటినీ పొందేసి అమృత సమభత్ అంటే అమృతత్వాన్ని పొందుతున్నాడు. అంటే ఇది నిరతిశయమైనటువంటి అమృతత్వము, కేవలమైన నిర్గుణతత్వము. అంతేకాని ఈ అమృతత్వము ఆపేక్షిక అమృతత్వము కాదు. తర్వాత ఏంటుంది మంత్రంలో? సైమా నాకించిన మిషత్ తర్వాత సైమాన్ లోకాన్ అసృజత, అతడి లోకమును సృజించను. స ఏతమేవ సీమానం విదార్య ఏతయ ద్వారా ప్రాపద్యత అంటే ఏదైతే బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకుని ఆయన బయటకు వచ్చి లోపలికేమో ఆ బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించను అనేటటువంటిది కూడా జీవుడిలో ఈ ఆత్మయే ప్రవేశించింది అనేటటువంటి ఉపపత్తి కూడా కనపడుతుంది. ఉపక్రమ ఉపసంహారా అభ్యాసో పూర్వతాఫలం అర్థవాదో ఉపపత్తిశ్చ లింగం తాత్పర్య నిర్ణయే. ఇదేం తాలూకా తాత్పర్యాన్ని నిర్ణయించాలంటే ఈ ప్రమాణాలు ఉండాలి. ఒక వస్తువు, ఒక శృతి లేక ఒక టెక్స్ట్ తాలూకా తాత్పర్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఉపక్రమోపసంహార. ఉపక్రమం ఎలా ఉన్నది? ఇదిగో నిర్గుణాత్మ. ఉపసంహారం ఎలా ఉన్నది? సర్వము ప్రజ్ఞానాత్మలోనే ప్రతిష్ఠితము, ప్రజ్ఞానం బ్రహ్మ. మొదటిది బ్రహ్మ లేక ఆత్మయే ఉన్నది. ఉపక్రమము ఉపసంహారం. అభ్యాస అంటే విషయాన్ని బోధించడం. అపూర్వత ఫలం. ఇక్కడ అపూర్వమైన ఫలం ఏమిటి? ఇంతకుముందు కర్మకాండలో ఏమీ అపూర్వమైన ఫలము కేవల కైవల్యాన్ని చూపలేదు. ఇక్కడ అపూర్వమైన ఫలాన్ని చూపిస్తున్నారు. అర్థవాదో ఉపపత్తిశ్చ లింగం తాత్పర్య నిర్ణయే. ఇందులో ఉన్నమాట ఉపక్రమము ఉపసంహారము, మధ్యలో ఉన్నటువంటి అభ్యాసము, అపూర్వతా ఫలం, ఇవన్నీ కూడా
అటు నిర్గుణ పరబ్రహ్మాన్నే చూపిస్తుంది. ఈ తాత్పర్యాన్ని నిర్ణయింపగల ప్రమాణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఉపనిషత్తు కేవల ఆత్మనే నిరూపించడానికి కూర్చుంది అనేటటువంటిది నిస్సంశయము అంటూ భగవత్పాదుల వారు ఆయన భాష్యాన్ని క్లోజ్ చేశారు. అర్థమైందా? మొదటి మంత్రంలో ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి మంత్రము. ఈ మంత్రంలో మెయిన్గా చర్చ ఏంటంటే ఇది సగుణ ఆత్మకు సంబంధించినదా, నిర్గుణ ఆత్మకు సంబంధించినదా? కేవల నిర్గుణ ఆత్మకు సంబంధించినదే. ఎందుకు? ఆత్మా ఏవ ఇదం ఏక ఏవ అగ్రే ఆసీత్. ఈ లోకాలు పుట్టడానికి ముందు ఆత్మ ఒక్కటే ఉన్నది. ఒక్కటే అనేటటువంటి క్వాలిఫికేషను సాకారానికి కుదరదు, నిరాకారానికే కుదురుతుంది. ఆ ఏవా అనేది నా అన్య కించన మిషత్ అన్నది ఆత్మ ఏకా అనే పదము అక్కడ సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేని కేవల పరబ్రహ్మాన్నే చెప్తుంది. ఇక్కడ యదాప్నోతి, యదాదత్తే, యచ్చాత్తి అనే మూడు కూడా చక్కగా ఆప్నోతి అనేది. ఎందుకంటే అది పరిచ్ఛేదం లేదు కాబట్టి దీనికే అనే లిమిటేషన్ లేకుండా అన్లిమిటెడ్గా అనంతంగా ఉన్నటువంటి బ్రహ్మతత్వమే ఇక్కడ ఆత్మగా చెప్పబడింది. ఆదత్తే, అత్తి అనేటటువంటిది ఆత్మలోనే అన్నీ ఆత్మయే గ్రహిస్తోంది, ఆత్మలోనే చేరుతున్నాయి. మళ్ళీ ఆత్మ యొక్క చైతన్యం సహాయంతోనే అన్ని అనుభవాలు జరుగుతున్నాయి అనేటటువంటి దాని వలన మూడు కూడా దానినే చూపిస్తున్నాయి. తర్వాత సైమాన్ లోకాన్ అసృజత అనే మాట రెండవ మంత్రంలో మొదటి భాగం. ముందేం చెప్పాడు ఆయన? ఋషి గారు మంత్రంలో ఏంటంటే ఆలోచించి ఆయన చేశారు అన్నారు. వాళ్ళ అబ్జెక్షన్ ఏం చెప్పారు? ఎలా ఆలోచించారండి, ఇంకేమీ లేదు కదా, మనస్సు ఇటువంటి అవేవీ లేవు కాబట్టి ఎలా ఆయన ఈక్షితవాన్ అయ్యాడు? కథం ఈక్షితవాన్ అంటే ఆయన ఏమన్నారు? సర్వజ్ఞ స్వభావ్యాత్ ఈక్షితవాన్. ఆయన స్వభావంగానే జ్ఞానం అండి. ఆ జ్ఞానంలో మళ్ళీ సంకల్పము, ఒక విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా తయారు చేయడము ఇలాంటివేమీ అక్కరలేదు. ఆత్మ ఏకహసన్ ఈక్షత, ఒకడే అయినప్పటికీ చూస్తున్నాడు. నను ప్రాగుత్పత్తే అకార్యకరణత్వాత్ కథం ఈక్షితవాన్ అంటే ఏ విధముగా ఆయన ప్రాగుత్పత్తే అంటే సృష్టి రావడానికి ముందు ఆయనకు కార్యము లేదు, కరణాలు సాధనాలు లేవు. కథం ఈక్షితవాన్ అనే ఆక్షేపణకు నాయం దోష, దానిలో ఏం దోషం లేదు. సర్వజ్ఞ స్వభావ్యాత్ తథాచ మంత్ర, ఆ విధంగా శృతి మంత్రం కూడా కాళ్ళు లేవు, చేతులు లేవు, పుచ్చుకుంటున్నాడు, నడుస్తున్నాడు అనే మంత్రం ఉంది కదా. ఆత్మకు కాళ్ళు లేవు, కళ్ళు లేవు, చూస్తోంది. చెవులు లేవు, వింటోంది. నోరు లేదు, మాట్లాడుతోంది. చేతులు లేవు, పుచ్చుకుంటోంది. కాళ్ళు లేవు, నడుస్తోంది అనేటటువంటి మంత్రం ఉంది కదా. చేత ఇది పొసగుతుంది అంటూ ఆయన చెప్పారు. ఓకే, లాస్ట్ టైం మనము కూటస్థ శృతి విరోధ ప్రసంగ, అనిర్మోక్ష ప్రసంగ, నింద అభావ ప్రసంగ, అప్రమాణభావస్య ప్రసంగ, నిష్ప్రయోజనత్వ ప్రసంగ, అపశృతి ప్రసంగ, విగానం టు అద్యతన విషయ ప్రసంగ అంటూ రకరకాలైనటువంటి వాదములను చూశాం. కార్యకారణవాదాల గురించి చెప్పుకుంటూ. ఓకే, ఇప్పుడు రెండవ మంత్రంలోకి ప్రయోగం. మొదటి మంత్రం తాలూకా సారాంశం ఏమిటి? మొదటి మంత్రం సారాంశం ఏమిటి? పరమాత్మ ఉన్నాడు, ఆత్మవా ఆసీత్. ఇది కదా స్టేట్మెంట్. ఆత్మ ఏవ ఆసీత్, ఆత్మయే ఉన్నది. ఆత్మ అంటే పరమాత్మ. స్టేట్మెంట్ నెంబర్ 1, ఆత్మ ఈజ్ దేర్ వెన్ అగ్రే, ఇదం అగ్రే, సృష్టికి పూర్వము ఆయనే ఉన్నాడు. తర్వాత ఏం చెప్పింది? ఆయన సృష్టించాడు, సృష్టి తానే ఆలోచించి తననే సృష్టిగా మలచుకున్నాడు అనడంలో సృష్టిలోనూ ఆయనే ఉన్నాడు. ఉన్నాడు ఆలోచించాడు, ఉండేవాడు
అనే ప్యాస్టెన్స్ కాదండి అది. ఎప్పుడూ ఉన్నాడు. అప్పుడు నిర్వికారంగా ఉన్నాడు, ఇప్పుడు సవికారంగా ఉన్నటువంటి సృష్టిలో కూడా ఆయనే ఉన్నాడు. ప్రపంచ నామరూపాత్మకమైనది వచ్చిపోతుంది, శాశ్వతంగా మిగిలేది అతడే లేక అదియే. పరమాత్మ లేక కారణం, ఏకం నిత్యం సారం సత్యం. జగత్ లేక కార్యం, అనేకం అనిత్యం అసారం అసత్యం. ఇవి ఇక్కడ బోధనలు. చెప్పిన తర్వాత ఏం చెప్పాలి? ఫైనల్ ఏంటి? ఆ పరమాత్మ నీవే అని చెప్పాలి. అంటే పరమాత్మ ఉన్నాడు, సృష్టికి పూర్వం ఆయనే ఉన్నాడు, సృష్టిలోనూ ఆయనే ఉన్నాడు, సృష్టి పోయినా కూడా ఆయనే ఉన్నాడు. కొండ ఆకాశం, కొండ ఉండడానికి ముందు ఆకాశం ఉన్నది, కొండ ఉన్నప్పుడు అందులో ఆకాశం ఉన్నది, కొండ పోయిన తర్వాత కూడా ఆకాశం అక్కడే ఉన్నది. ఆకాశానికి కొండ పరిమితులు లేవు. కొండలో ఉండే ఆకాశం మనం ఊరికే మనం అంటున్నాం, కానీ ఆ కొండకి పరిమితము కాదు. అలాగే ఏకం నిత్యం సారం సత్యం. కారణం అది, కార్యం అనేకం అనిత్యం అసారం అసత్యం. ఇలా చెప్పిన తర్వాత ఆ ఆత్మ లేక బ్రహ్మ, ఆ పరమాత్మ వేరెవరో కాదురా, జీవో బ్రహ్మైవ నా పరహ అనేటటువంటిది పెద్ద గెంతు. బిగ్గెస్ట్ లాంగ్ జంప్, హై జంప్, పోల్ జంప్ అనమాట. అది కొట్టిస్తారు. ఈ మంత్రం తాలూకా ప్రాముఖ్యత ఏమిటి? చిన్న మంత్రం, ఆ మంత్రంలో అనేక అంశాలు చూపించింది. ఒకటి బ్రహ్మ ఉపాదాన కారణము, రెండు నిమిత్త కారణం కూడా. నిమిత్త కారణము, ఉపాదాన కారణం. ఉపాదాన కారణం అంటే మెటీరియల్, నిమిత్త కారణం అంటే మేకర్. కొండ అనే దాంట్లో ఉపాదానము మట్టి, కుమ్మరాయన నిమిత్తం. ఇక్కడ ఉపాదానము బ్రహ్మమే, చేసేటటువంటి ఇంటెలిజెన్సు బ్రహ్మమే. ఉపాదాన నిమిత్త కారణం. దీంట్లో ఏ విధమైనటువంటి భేదాలు లేవు. సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మ. బ్రహ్మ సత్యం తెలుస్తోంది కదా, ఎప్పుడు ఉంటుందని చెప్తున్నాం కదా. అంచేత జగన్మిథ్య, సృష్టి నిజంగా జరగలేదు, మరెందుకండి చెప్తున్నారు? అధ్యారోప అపవాదాభ్యం నిష్ప్రపంచం ప్రపంచతే. ముందు అధ్యారోపణ చేసి సృష్టిని ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ సృష్టి అనేటటువంటిది నిజంగా జరగలేదు, అసలు సృష్టి అనేది కల్పన అంటూ నేర్పించి దాన్ని అపవాదం చేసి, గో ఏష బ్రహ్మ, ఏష ఇంద్ర, ఏష ప్రజాపతి, పంచభూతాలు ఆయనే, అన్నీ కూడా ప్రజ్ఞానేత్రం ప్రతిష్ఠితం, అన్నీ ప్రజ్ఞానమే బ్రహ్మ అంటూ కన్క్లూడ్ చేస్తూ. సో రెండవ మంత్రం దగ్గరకు వద్దాం. స ఇమాన్ లోకాన్ అసృజత. సహా, సహ అంటే ఎవరు? ఆత్మ లేక పరమాత్మ. ఇమాన్ ఈ, లోకాన్ లోకములను, అసృజత పుట్టించను, ప్రకటము చేశాను. ఆ లోకాలు ఎలా ఉన్నాయి? అంభో మరీచిర్ మరమాపో అధోంబ పరేణ దివం దివం ద్యౌః ప్రతిష్ట అంతరిక్షం మరీచయ పృథివీ మరోయా అధస్తాత్త ఆప. సృష్టి ప్రకరణంలో అన్నీ ఒకలాగే ఉండవు. ఒక్కొక్క ఉపనిషత్తులో సృష్టి ప్రకరణం ఒక్కొక్కలా ఉంటుంది. ఛాందోగ్యంలో త్రీణి రూపాణి ఇచ్చేవ సత్యం అంటే అగ్ని పృథ్వీ నుంచి వచ్చాయి అని త్రివృత్రీకరణంతో చెప్తారు. లోకాల సృష్టికి సరిగా డైరెక్ట్గా వచ్చాం. ఇక్కడ భూతాలు ఏం చెప్పలేదు, పంచభూతాలు ఏం చెప్పలేదు. లోకాన్ను సృజాయితి అని చెప్పేశారు. సైమాన్ లోకాన్ సృజత, లోకాన్ ను సృజా సృజై ఇది, నేను లోకములను సృజిస్తాను అని సంకల్పించుకున్నాడు అని చెప్పి సైమాన్ లోకాన్ సృజత, వెంటనే లోకాలు వచ్చేసాయి. సహా అంటే సృష్టికి పూర్వము తాను మాత్రమే ఉండి సృష్టి చేసినటువంటి ఆ ఆత్మ లేక పరమాత్మ ఇమాన్ ఈ లోకాలను సృజత అసృజత సృష్టించాడు. లోకాలంటే ఏమిటండి? పురాణాల్లో చెప్పుకుంటే భూలోక, భూర్లోక, సువర్లోక అంటూ 7 మీదని 7 కిందని చెప్పు.
లోక్యతే ఇది లోకం, అనుభవతే ఇది లోకం. ఈ 14 లోకాలు ఇక్కడ చెప్పకుండా ఉపనిషత్తు 4 లోకాలుగా విభజించి ఇక్కడ రెండవ మంత్రంలో 4 లోకాలుగా విభజించి చెప్తుంది. అంభో మరీచిర్ మరమాపహ. అంభో అంభా, మరీచిర్ మరీచీహ్ రెండోది, మరం మూడోది, నాలుగోది ఆపహ. పురాణాల్లో అయితే 14 లోకాలు, మామూలుగా అయితే భూర్భువస్సువః 3 లోకాలు చెప్పారు. ఇక్కడ లోకాలు ఏమిటి? 4 చెప్పారు. ఇవన్నీ ఓలా ఉండవు. ఓలా ఉండవు కాబట్టే ఇవన్నీ మిథ్య అంటూ మనం చెప్పుకున్నాం కదా. ఏదైతే అన్నింట్లోని ఒకేలా ఉంటుందో అది సత్యమై ఉంటుంది, ఏదైతే వేరుగా చెప్పబడిందో అది కల్పన అయి ఉంటుంది, అంటే మిథ్య అయి ఉంటుంది. లోకాల పేర్లు ఏమిటి ఇక్కడ? అంబ, మరీచి, మరం, ఆపహ అనే పేర్లు. పేర్లు కొత్తగా ఉన్నాయండి, నేను ఎప్పుడు వినలేదు. లోకాలంటే ఎప్పుడు మా గురువు గారు భూర్భువ సువర్లోకాలని చెప్తారు, లేకపోతే మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలని పదే పదే మా గురువులు చెప్తున్నారు కదా. ఇక్కడేమిటండి కొత్తగా ఈ పేర్లు చెప్పారు అన్న కన్ఫ్యూజ్ అవ్వకు, అవి ఇవి ఒక్కటే. అలా చెప్పినా ఇలా చెప్పినా ఒకటే విషయాన్ని చెప్తున్నాము. అంబ, మరీచి, మరం, ఆపహ అనేటటువంటి పేర్లు కొత్తగా ఉన్నాయి కాబట్టి ఆ పేర్లు ఏ ఏ లోకాలకు వర్తిస్తాయో ఉపనిషత్తే చెప్పేస్తుంది మళ్ళీ. ఎందుకంటే అంబ అంటే అది ఏమిటి? తలలోకమా, మహర్లోకమా, జనలోకమా, పాతాళలోకమా, దేని గురించి మాట్లాడుతున్నారు? మాకేం అర్థం కావడం లేదు. ఉండండి నేనే చెప్పేస్తాను అంటూ శృతియే ఆ పేర్లకు వర్ణన చేస్తోంది. శతమంత్రం ఏమిటి? సైమాన్ లోకాన్ సృజత. యూ కెన్ కంబైన్ దిస్ వర్డ్ టు ద ఫస్ట్ మంత్ర. ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ ది స్టాల్వర్డ్స్ దే కంబైన్ సైమాన్ లోకాన్ సృజత విత్ ద ఫస్ట్ మంత్ర. బట్ ఎనీవే, ఈ లోకములను అసృజత పుట్టించను, కలిగించాను, ప్రకటించాను, ప్రకటము చేశాను పాస్ట్ టెన్స్లో. ఓకే. అంభో మరీచిర్ మరహ ఆపహ అథో అంబ పరేణ దివం జౌ ప్రతిష్ట అంతరిక్షం మరీచయ పృథివీ మరోయ ఆతస్తాపహ అంటూ శృతి ఈ లోకాలు ఈ 4 పేర్లు ఏ ఏ లోకాలకు వర్తిస్తాయో చెప్తాను. అథోంబ పరేణ దివం జౌ ప్రతిష్ట. ఆ అంభోలోకం పైన ఉన్న లోకాలు. దేనికి పైన? దివం అంటే స్వర్గం, అంభోలోకం అంటే ఏమిటి? అప్పర్ వరల్డ్స్, పైన ఉన్న లోకాలు. మరి దేనికి పైన? పైన అంటే ఏదో చెప్పాలి కదా. అటక మీద అంటే ఓ అటక పైన, ఇంటి మీద అంటే ఇంటికి పైన, ఏదో ఒకటి ఉంటుంది కదా. పైన అంటే దేనికి పైన? దివం జౌ ప్రతిష్ట. అథో అంబ, వీటిలో అంబ అనే లోకము పరేణ దివం జౌహు ప్రతిష్ట. పరేణ దివం, అబౌవ్ దివం. అబౌవ్ అంటే దివం అంటే స్వర్గం. అందుకే మనం అంటాం దివంగతులయ్యారండి. మా తాతగారు, మా మామగారు దివంగతులయ్యారు. దివంగతులయ్యారంటే స్వర్గాన్ని పొందారు. వాళ్ళు స్వర్గాన్ని పొందారో లేదో అట్లీస్ట్ మనం అలా అనుకుని సంతృప్తి చెందొచ్చుగా. దివం అంటే స్వర్గలోకం. పరేణ దివం, అబౌవ్ ద దివం, అబౌవ్ ద స్వర్గలోకం. స్వర్గలోకానికి పైన ఉన్న లోకాలు అంభోలోకం అనవయ్యా అన్నారు. సరే, 4 చెప్పారండి మీరు. ఒకటి అంభోలోకము, రెండవది మరీచిలోకము, మూడవది మరహ, మరం, నాలుగవది ఏమిటి? అంభో మరీచిర్ మరం ఆపహ, ఆపోలోకము. అంభోలోకము, మరీచిలోకము, మరలోకము, ఆపోలోకము. అంభోలోకం అంటే ఏమిటి? అంభోలోకం అంటే దివి కన్నా మీదన ఉన్న లోకములు. దివంటే ఏమిటి? దివంటే స్వర్గం, స్వర్గం కన్నా పైన ఉన్న లోకాలు. జౌహు ప్రతిష్ట, వీటిని పట్టుకునుందండి స్వర్గం. ఇలాగా ప్రతిష్ట అంటే ఆధారం. దేని మీద ఆధారం? దానికి మీద ఉన్నాయి. టేబుల్ మీదేమో ల్యాప్టాప్ ఉంది, అప్పుడు టేబుల్ ప్రతిష్ట దేనికి? ఇదిగో ఈ ల్యాప్టాప్ ప్రతిష్ట.
ఆ 4 లోకాలకి స్వర్గలోకం అన్నది ప్రతిష్ట. ద్యౌః స్వర్గము ప్రతిష్ట. స్వర్గలోకం ఆధారంగా ఉంది. అంటే ఏంటనమాట? ఆ మీదనున్న అంభోలోకాల్లో ఈ స్వర్గలోకాన్ని కూడా కల్పించుకోవాలి. ఇది అట్టడుగున ఉందండి మొత్తం ఉన్న వాటిలోని. అంటే స్వర్గం నుంచి మీదనున్నవన్నీ కూడా అంభోలోకాలు. స్వర్గలోకం అంటే సువర్లోకము. ద్యౌ దివం అన్ని పర్యాయ పదాలు. సువర్లోకానికి మీదనే ఏమిటున్నాయి మామూలుగా చూస్తే? సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. అంటే సువర్, మహర్, జన, తపో, సత్యలోకాలని ఏవైతే పురాణాలలో చెప్పబడుతున్నాయో అవన్నీ కూడా అంభోలోకము అనే పేరుతో ఉన్నాయి. సత్యలోకం అంటే బ్రహ్మలోకం. అంటే ఆ బ్రహ్మలోకం దగ్గర నుంచి ఈ స్వర్గలోకం వరకు మీరు 5 రాసుకోండి, 2 రాసుకోండి, 3 రాసుకోండి. వాటిని అంబాహ్ అన్నారు. అంబస్ అంటే వాటర్. అంటే వీటిలో నీరు ఎక్కువగా ఉంటుంది అని అర్థం. తైత్రీయులు ఏమన్నారు? భూరితివాయం లోక భువైత్యంతరిక్షం సువరిత్యసౌ లోక. శిక్షావళిలో నేర్చుకుందాం. ఓకే. సో అవి ఇక్కడ ఆపుకుందాం. ఆపుకుని రెండవ స్టెప్ ఆఫ్ లోకాన్ని గురించి 2, 3, 4 తర్వాత చూద్దాం. మొదటి మంత్రంలో తెలుసుకున్న విశేషాలు, రెండవ మంత్రంలో ఈ లోకాల గురించి చెప్తున్నారు. డైరెక్ట్గా లోకాల సృష్టి వస్తుంది. ఈ సృష్టిలో 4 రకాల లోకాలు ఉన్నాయి. అంభో మరీచి మర మరం మర మర ఆపహ. అంభో మరీచి మర ఆపహ చెప్పారు. అంభ, మరీచి, మరం, ఆపహ. ఇందులో అంబ అంటే ఏమిటి? అంబ అంటే నీరు అధికముగా గలవి. అవి ఏ లోకాలు? స్వర్గం కన్నా పైనున్నాయి. పరేణ దివం. జౌహు స్వర్గలోకం, వాటికి ప్రతిష్ట. అంటే స్వర్గలోకాన్ని కలుపుకుని ఆ మీద నన్ను నీకు లెక్కలు ఎన్ని వస్తాయో నీ లెక్కల మాస్టర్ని అడిగి 7, 6, 5, 4 పెట్టుకో. అవన్నీ కలిపి నీకు అంభోలోకం అంటారు. స్టార్టింగ్ విత్ ద బ్రహ్మలోక, ఎండింగ్ విత్ ద స్వర్గలోక. యూ కెన్ సే స్వర్గలోకము, దాని తర్వాత మహర్లోకము, దాని తర్వాత జనలోకము, దాని తర్వాత తపోలోకము, దాని తర్వాత బ్రహ్మలోకము లేక సత్యలోకం చెప్పుకోవచ్చు. తప్పేం లేదు. అన్నీ బోధించడం కోసమే కదా, ఉపదేశార్థమే కదా. ఎలాగో ఇవి అపనయనం చేసి పారేస్తుంది. అధ్యారోపము అపనయం అయిపోతుంది. ఈ అధ్యారోపంగా చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. వీటిలో ఎక్కువ అంబాహ అంటే నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని అంభోలోకములు అన్నారు. సందేహాలు ఉంటే అడగండి, చూద్దాం.